It's good morning, officers. Time for today's current affairs videos. 24th December 2025. Prelims దగ్గర పడుతుంది కాబట్టి 3 న్యూస్ పేపర్స్ కవర్ చేస్తున్నాము. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మింట్. సో 10 డిఫరెంట్ టాపిక్స్, 10 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ మనకి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి పనికొచ్చేటట్టుగా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ రివైజ్ ద వీడియోస్, అది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు ఒకసారి చదువుకుంటే సరిపోదు, మీరు నంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి. దట్ ఈస్ ద కీ ఫర్ ఆల్ ద టాపర్స్. సో అది మీరు పెట్టుకోండి. సో ఈరోజు టాపిక్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. హౌ ఎక్స్పోర్ట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ఫ్యూ స్టేట్స్, వెరీ ఇంపార్టెంట్ ఎకానమీకి. మణిపూర్, 2 key groups resolved to impose complete ban on poppy cultivation. Poppy cultivation, ganja, అక్కడి నుంచి cocaine. Next, how Indian states are following a pro-incumbency tendency. Third important topic. Next, India pledges 450 million to Sri Lanka's recovery. Fourth, critical minerals important for national security and technology sovereignty. ఈ టాపిక్స్ అన్ని కూడా హిందూ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్. మనకు పనికొచ్చే ఆర్టికల్స్ ఇవి. సో ఇదంతా హిందూ. నెక్స్ట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్. జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఫర్ వినోద్ కుమార్ శుక్లా dies at 88. Shanti Bill is India's second shot at nuclear energy leadership. ISRO's heaviest ever launch is test of capability and cost. ఈ మూడు ఆర్టికల్స్ మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ నుంచి వస్తాయి. Next year's shift to risk-based deposit insurance could help depositors make better banking choices. So this is Mint newspaper. Will Income Tax Department access our social media and emails? Here is a truth. ఇది కూడా Mint newspaper. ఇవన్నీ కూడా మనకి మింట్ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ అయినాయి. ఇవి టాపిక్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీస్ ఆర్ ఆల్ ది ఆర్టికల్స్ which you are going to correct. So we are starting the foundation batch of 2027 on 5th Jan 2026. with full scholarship up to 50,000 rupees scholarship ఇస్తాము ఎక్స్క్లూజివ్లీ ఫర్ 2027. సో ఈ ప్రోడక్ట్లో మనం ఏమి ఇస్తున్నాం? స్ట్రాంగ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఫౌండేషన్ ఇస్తాం. అడ్వాన్స్ జిఎస్ కవరేజ్ జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బూస్టర్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మొత్తం 1000+ అవర్స్ ఆఫ్ క్లాసెస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. ఇది కాకుండా వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్, 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, కంప్లీట్ జిఎస్ బుక్ సెట్, వ్యాలిడిటీ ఫర్ 30 months, అంటే ఆల్మోస్ట్ 2.5 years మీకు ఈ ప్యాకేజ్ని వాడుకోవచ్చు. సో ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, హౌ ఎక్స్పోర్ట్స్ ఆర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ 8121191985 ఆర్ www.sriramsias.com మెయిల్ చేయండి. ఈరోజు ఫస్ట్ టాపిక్, హౌ ఎక్స్పోర్ట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ఫ్యూ స్టేట్స్. ఎందుకు ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఫ్యూ స్టేట్స్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి అనే దాని మీద అనాలిసిస్. ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా ఇష్యూ ఏంటిది? ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఫ్యూ స్టేట్స్లోనే పెడుతున్నారు. ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఫ్యూ స్టేట్స్. ఏ స్టేట్స్ అవి? ఫస్ట్ మహారాష్ట్ర ప్లస్ గుజరాత్ ప్లస్ తమిళనాడు ప్లస్ కర్ణాటక.
ఈ 4 స్టేట్స్లోనే బాగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. సో ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ అ స్టూడెంట్ యూ మస్ట్ నో వాట్ ఆర్ ద మేజర్ ఎక్స్పోర్ట్స్. సో ఈ ఎక్స్పోర్ట్స్ ఏంటిది? ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్, manufacturing goods, pharmaceutical and petroleum products. ఈ మూడింటి మీద ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మన దాంట్లో నుంచి జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. సో బేసికల్గా ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్లో ఎక్స్క్లూజివ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ఇంజనీరింగ్ గూడ్స్ ప్లస్ ఆటోమొబైల్స్. ఇవి కాన్సన్ట్రేషన్. సో ఇవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకున్నారు అనుకోండి. పెట్రోలియం ప్రొడక్ట్స్, ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా గుజరాత్ ప్లస్ మహారాష్ట్ర. గుజరాత్ ప్లస్ మహారాష్ట్ర మేజర్గా ఇక్కడి నుంచి పెట్రోలియం ఎక్స్పోర్ట్ జరుగుతాయి. ఇంజనీరింగ్ గూడ్స్ మనకి మహారాష్ట్ర ప్లస్ తమిళనాడు ఇక్కడ మేజర్గా జరుగుతున్నాయి. బేసికల్గా అక్కడి నుంచి మనకి బాగా ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. అండ్ ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్స్ చూసుకుంటే మహారాష్ట్ర అండ్ తమిళనాడు. సో సారీ, నాట్ తమిళనాడు, తెలంగాణ. తెలంగాణ, మహారాష్ట్ర. అయితే ఐటీ సెక్టర్ మొత్తం కూడా ఇదంతా కూడా ఈ గూడ్స్. అయితే దీంట్లో మనకి సర్వీస్ సెక్టర్లో ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఐటీ మేజర్గా ఐటీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఐటీఎస్. ఇవి కాకుండా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, ఫిన్ ప్రొడక్ట్స్ అని రాద్దాము. ఇది నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. అది మ్యానుఫ్యాక్చరింగ్, ఇదేమో సర్వీస్ సెక్టర్. ఐటీ సెక్టర్ ఏమో మనకి ఆబ్వియస్గా ఓన్లీ 2 మేజర్ స్టేట్స్, 3 మేజర్ స్టేట్స్ టు బి వెరీ ఫ్రాంక్. కర్ణాటక, తెలంగాణ అండ్ తమిళనాడు. ఈ మూడింటి నుంచే మనకి ఎక్కువ అవుతుంది. అయితే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇలాంటివన్నీ కూడా బేసికల్గా ఈ ఫ్యూ స్టేట్స్లోనే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా జరుగుతుంది. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ అని ఆలోచిస్తే ఈ స్టేట్స్లోకి మనకి చాలా ఇన్వెస్టింగ్ గ్రోయింగ్ భయంకరంగా జరిగింది. అండ్ స్కిల్ కూడా ఈ స్టేట్స్లో భయంకరంగా ఇంక్రీజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు దిస్. సో ద రీజన్ వై సో మచ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్లోయింగ్ హియర్ ఈస్ బికాస్ ఆఫ్ ఈ స్టేట్స్లోనే. ఎందుకంటే అదే స్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, స్కిల్ కూడా అక్కడే పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడే పెరుగుతున్నాయి. అందుకే ఫోకస్ అంతా కూడా ఈ స్టేట్స్ మీదనే మొత్తం గేమ్ అంతా నడుస్తుంది అని చెప్పేసి ఓవరాల్ ఐడియా. సో ఎందుకు? బికాస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. సో ఇది పరిస్థితి. దిస్ ఈస్ ద కరెంట్ పరిస్థితి ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్ సిస్టమ్. ఎందుకు ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఉట్టి క్యాపిటల్ గిఫ్ట్లు ఎందుకు ఇక్కడ జరుగుతున్నాయి? సో ద క్వశ్చన్ ఇస్ వై. The question will become why. Why concentration only on these states? Why part? Reasons ఏముంటాయి బేసికల్గా? సేమ్ రీజన్స్. పోర్ట్స్. సో ఇన్ఫ్రా రిలేటెడ్ ఏదైనా సరే మనకి పోర్ట్స్ నుంచే రావాలి. దేర్ఫోర్ పోర్ట్స్ అక్కడ. అట్లనే లాజిస్టిక్స్, ఎక్కడైతే పవర్ హబ్స్ ఉంటాయో, పవర్ ప్లాంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, పవర్ హబ్స్. అండ్ ఎక్కడైతే టెక్నాలజీ భయంకరంగా ఉంటుందో అక్కడ కూడా మూవ్ అవుతారు బేసికల్గా. సో ఇవన్నీ కాకుండా మనకి SEZs ఎక్కడైతే ఉంటాయో, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, దీస్ ఆర్ ది ఏరియాస్ వై ద ఇంట్రెస్ట్ ఈస్ ఓన్లీ ఆన్ దీస్ ఏరియాస్ వేర్ ద పోర్ట్స్ ఆర్ దేర్, వేర్ లాజిస్టిక్స్ ఆర్ సూపర్, వేర్ పవర్ సప్లై ఏం ప్రాబ్లం ఉండకూడదు. SEZs ఎక్కడ ఉంటే అది కాకుండా ఎక్కడైతే
అడ్వాన్స్డ్ మెషినరీ. ఎక్కడైతే R&D భయంకరంగా జరుగుతుందో, ఎక్కడైతే అడ్వాన్స్డ్ మిషనరీ ఉందో, ఎక్కడైతే R&D భయంకరంగా జరుగుతుందో, ఎక్కడెక్కడైతే గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయో, ఆబ్వియస్గా ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి ఫ్లో అవుతాయి అన్నమాట. సో ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ద క్యాపిటల్, ఈ రెండు కూడా ఇక్కడికే, ఈ రీజన్స్, ఇట్లాంటి రీజన్స్ వేర్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ దట్ అని మనం చెప్పచ్చు. అది కాకుండా ఇదే ఏరియాస్లో మనకి స్కిల్ బేస్డ్, టెక్నికల్లీ అడ్వాన్స్డ్ లేబర్ ఫోర్స్ దొరుకుతుంది. దట్ ఈస్ అనదర్ రీజన్ వై ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్లోయింగ్ దేర్. అండ్ మేజర్లీ ఇలాంటి సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమేమి క్రియేట్ అవుతాయి ఇట్లాంటి జోన్స్లో, యు ఆర్ గోయింగ్ టు బి అట్ MNCs, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇక్కడ ప్రొడ్యూస్. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మొత్తం డబ్బులు, ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా అక్కడికే వెళ్తున్నాయని చెప్పేసి ఆర్టికల్ యొక్క బేసికల్ ఎనాలిసిస్. సో యాజ్ అన్ UPSC స్టూడెంట్ మీకు దీస్ ఆర్ ద రీజన్స్. అంటే ఒక ఏరియాలో ఎక్స్పోర్ట్స్ పెంచాలంటే ఇవన్నీ పరిస్థితి ఉంటుందన్నమాట. ఏదో పోర్ట్స్ అని ఉండాలి, లేదా లాజిస్టిక్స్ అని ఉండాలి, లేకపోతే పవర్ ఉండాలి, SEZ ఉండాలి, లేదా టెక్నికలీ వెరీ స్కిల్డ్ ఫోర్స్ అని ఉండాలి, లేదా అడ్వాన్స్ మెషినరీ, లేకపోతే R&D అన్నా సరే, లేకపోతే గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉన్న చోటు, స్కిల్డ్ లేబర్ ఉన్న చోటనే ఎక్స్పోర్ట్స్ ఓరియంటేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి మనం జాగ్రత్తగా చెప్పొచ్చు. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో దీంట్లో చూసుకుంటే నేచర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ కాన్సన్ట్రేషన్, కీ ఎక్స్పోర్ట్స్ డ్రైవింగ్, పెట్రోల్ అండ్ కెమికల్స్, ఫార్మస్యూటికల్స్, AI స్టేట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాక్సిమిటీ, లోవర్ లాజిస్టిక్ కాస్ట్స్, ఎక్స్పోర్ట్ గ్రోత్, లేబర్ అబండెంట్, రీజనల్ డైవర్జెన్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. Next, Manipur. Kuki groups resolved to impose complete ban on poppy cultivation from 2026. Poppy cultivation అంటే మీకు తెలిసిందే గాంజా, అక్కడి నుంచి మాగా ప్రాసెస్ చేస్తే మళ్ళీ కోకెన్ వస్తుంది. సో ఈ రెండింటిని బ్యాన్ చేస్తామని చెప్పి 2026లో చేస్తామని చెప్పేసి మణిపూర్ కంకణం కట్టుకుంది. సో దీనికి మనకు నోట్స్ ఇంపార్టెంట్ మేజర్గా. సో కూకీ సివిల్ సొసైటీ వాళ్ళు ఇక్కడ. సో దేర్ ఫోర్ మనకి ఇది పేపర్ 2 అండ్ పేపర్ 4 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది, బికాస్ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీస్ అని ఒక టాపిక్ ఉంటుంది అన్నమాట. రోల్ ఆఫ్ సివిల్ సొసైటీస్ అనేది మనకి పేపర్ 1, పేపర్ 2లో సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఇష్యూస్లో చాలా ఇంపార్టెంట్, ఎథిక్స్లో కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ సివిల్ సొసైటీస్. సో అందుకే ఫ్రమ్ 2026 వీటిని పాపీ కల్టివేషన్ ఇన్ కాంగ్పోక్పీ అనే రీజన్లో కంప్లీట్గా బ్యాన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది బేసికల్గా ఇదంతా ఎథనిక్ వైలెన్స్ బేసికల్గా ఏదో ఒక మెటీరియల్ గురించి, డబ్బుల గురించో, ప్రాపర్టీ గురించో ఏదో ఉంటుంది. పాపీ కల్టివేషన్, డ్రగ్స్ ఈజ్ అ హ్యూజ్ బిజినెస్. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే అక్కడున్న ఎథనిసిటీస్, డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ భయంకరంగా కొట్లాడుకుంటారు. సో ఆ ఎథనిక్ వైలెన్స్ వల్ల ఈ పాపీ కల్టివేషన్ కూడా, ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ప్రాపర్ జాబ్స్ ఉండదు, సో హ్యాపీ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉండదు. దానివల్ల సాడ్ ఫ్యామిలీస్, ఎకనామికలీ డిప్రెస్డ్, పావర్టీ, ఇలాంటి పరిస్థితుల్లో యూత్ ఏం చేస్తారు, మరి ఏది దొరికితే అది వాడేసుకుంటారు. తప్పదు వాళ్ళకి, ఎవరైనా ఆ పరిస్థితులు ఎవరున్నా సరే అదే చేస్తారు. సో అక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్గా బాగా డబ్బులు వచ్చే ప్రోగ్రాము పాపీ కల్టివేషన్. సో ఆ పాపీ ఫీల్డ్స్ని బ్యాన్ చేస్తాము. అండ్ రీజన్ ఇస్ ఎథనిక్ వైలెన్స్ సిన్సియర్. ఈ బిజినెస్ వల్ల, ఈ ఎథనిక్ క్లాషెస్ అండ్ బిజినెస్ వల్ల 260 డెత్స్ అయినాయి, 6,200 డిస్ప్లేస్మెంట్స్ అయినాయి. సో మైగ్రేషన్ ప్రాసెస్. సో దిస్ ఈస్ లీడింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లం. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ప్లస్ మైగ్రేషన్, ఈ రెండు పెద్ద ప్రాబ్లమ్స్ ఏ కంట్రీకైనా. దీనివల్ల సోషల్, ఎకనామికల్లీ, పొలిటికల్లీ భయంకరంగా దెబ్బతింటాయి. మీకు తెలిసిందే మణిపూర్ ప్రెసిడెంట్స్ రూల్లో సిన్స్ 2023 అక్కడే ఉంది. వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? ఇట్ ఈస్ లీడింగ్ టు డ్రగ్ ఎకానమీ. అంటే గాంజా బేస్డ్ బిజినెస్, కొకేన్ బేస్డ్ బిజినెస్ భయంకరంగా పెరుగుతున్నాయి. అండ్ ఆర్మ్డ్ గ్రూప్స్, ఆర్మ్డ్ రెబెలియన్స్, ఈ రెండు కూడా మేజర్ రీజన్స్. ఈ రీజన్స్ వల్ల అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అండ్ ఈ అడ్వాంటేజ్ తీసుకుని రీసెంట్గా ఉన్న బంగ్లాదేశ్ అనే అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తుంది, పైన ఉన్న చైనా. ఓకే, సో పక్కన ఉన్న ఏ కంట్రీస్ అయినా సరే ఇట్లాంటి స్టేట్ని విడగొట్టడానికి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ప్రెసిడెంట్స్ రూల్స్ పెట్టారు. అలా కాకుండా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు అగ్రవేట్ అయింది? కంట్రోల్ ఓవర్ ల్యాండ్ వల్ల,
ఇలిసిట్ రెవెన్యూ సిస్టమ్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి మేజర్ రీజన్ ఇది. ఇది కాకుండా కూకీ ఎక్స్ట్రీమిస్టులు, కూకీ మాయిటై మధ్యన ఎప్పుడు ఎథనిక్ క్లాస్ జరుగుతుంటాయి. దాంట్లో కూకీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఉన్నారు అండర్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ సిన్స్ 2008. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి రిపోర్ట్స్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది కాంటెక్స్ట్. రెజల్యూషన్ అడాప్టెడ్ ఆఫ్టర్ 3 కమ్యూనిటీ మీటింగ్స్ చేశారు with public interest measure, strict action against village chiefs who are encouraging this, community-led regulation, not state-imposed. Therefore, this is the role of community. Role of community strong ga unte akkada ani bauntayi. Some mighty organizations welcome this, but kooky organizations are saying no. It is a way of building confidence in polarized society, signals internal acknowledgement of role of poppy cultivation in instability. So role of community and role of poppy cultivation, but ఎంత బాగా ఎన్ఫోర్స్మెంట్ అవుతుందో అనేది ఇంకా స్టిల్ డౌట్ఫుల్ అండ్ అన్సర్టైన్ అని చెప్పేసి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. దట్ ఇస్ మేజర్ పాయింట్. ఎండ్ ఆఫ్ ది వీడియో, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్, హౌ ఇండియన్ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ ద ప్రో ఇన్కంబెన్సీ ట్రెండ్. ఇది డేటా పాయింట్లో వచ్చింది హిందూ న్యూస్ పేపర్లోంచి. సో దీన్ని కొంచెం స్టడీ చేసి చేయాలి బేసికల్గా. సో బేసికల్గా అక్కడ తెలియాల్సిందంటే ఇన్కంబెన్సీ అంటే ఇన్కంబెంట్ ఆఫీసర్ అంటే ప్రస్తుతానికి ఉన్న ఆఫీసర్ని ఇన్కంబెంట్ ఆఫీసర్ అంటారు. అట్లనే ఇన్కంబెంట్ పార్టీ అంటే ప్రస్తుతానికి ఉన్న పార్టీని ఇన్కంబెంట్ పార్టీ అంటారు. సో ఇష్యూ ఇస్ అబౌట్ ప్రో ఇన్కంబెన్సీ అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన పార్టీయే మళ్ళీ ఎలెక్ట్ అవ్వడాన్ని ప్రో ఇన్కంబెన్సీ అంటారన్నమాట. సో మామూలుగా డెమోక్రసీలో ఏమవుతుంది, లాజిక్ ఏంటిది, ఒక పార్టీ ఒక 5 years టర్మ్ చేస్తే నెక్స్ట్ ఇంకోరికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకోరికి ఛాన్సో లేకపోతే వాతావరణం మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. కానీ చాలా స్టేట్స్లో ఏమవుతుందంటే ఒకటే పార్టీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్కంబెన్సీ అంటే అదే పార్టీ మళ్ళీ పవర్లోకి రావడాన్నే ఇన్కంబెన్సీ అంటారు. సో ఈ ఇన్కంబెన్సీ భయంకరంగా పెద్ద ట్రెండింగ్ అని చెప్పేసి ఆర్టికల్ యొక్క బేసిక్ ఉద్దేశం అది. సో దీనికి మనకు సంబంధించిన నోట్స్, దీనికి సంబంధించిన లాజిక్ మనకి అర్థం చేసుకోవాలి. సో బేసికల్గా ఇన్కంబెన్సీ అంటే ఏంటంటే రిపీట్ ప్రాసెస్ మాట. రిపీట్ ప్రాసెస్ అంటే ఏంటిదంటే సేమ్ పార్టీ అగైన్ గెటింగ్ ఎలక్టెడ్, సేమ్ పార్టీ ఎలక్టెడ్ అగైన్, అది ఇష్యూ. ఇది ట్రెండ్ అని చెప్పేసి, దిస్ ఈస్ ద న్యూ ట్రెండ్ త్రూ అవుట్ ద కంట్రీ అని చెప్పేసి ఆర్టికల్ యొక్క ఉద్దేశం. సో ఇది ఎంతవరకు డెమోక్రసీ కానీ డెమోక్రసికల్ మెజర్స్ కానీ ఎంతవరకు యూస్ఫుల్ అనేది చూపాలన్నమాట. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ ట్రెండ్ యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ సేమ్ పార్టీ మళ్ళీ రాకపోవడం, యాంటీ ఇన్కంబెన్సీ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రో అంటే సపోర్టివ్గా ఇన్కంబెన్సీ. దిస్ ఈస్ ద న్యూ ట్రెండ్. సేమ్ పార్టీ మాటికి అదే రిపిటేటివ్గా ఎందుకు వస్తున్నాయి అనేది ఇష్యూ. సో ఫ్రమ్ యాంటీ ఇన్కంబెన్సీ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ప్రో ఇన్కంబెన్సీ. ఎగ్జాంపుల్ బీజేపీ చూడండి. ఓకే, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, ఎన్ని స్టేట్స్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఓకే, కర్ణాటక, ఇట్లాంటి స్టేట్స్ అన్ని చూసుకుంటే from anti-incumbency they are moving towards pro-incumbency. So these are the major states which are doing. అట్లానే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా all are moving towards pro-incumbency అంటే సేమ్ పార్టీ గెటింగ్ రిపీటెడ్. సో ఓటర్ ప్రిఫరెన్స్ మారుతుందని చెప్పేసి చెప్పచ్చు. సో వీటికి రీజన్స్ ఏంటిది, ఎందుకు మాటికి అదే చెప్తున్నారు, బేసికల్గా రీజన్స్ ఏంటిది, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్, ఇవన్నీ జరగడానికి ప్రో ఇన్కంబెన్సీకి రీజన్స్ ఏంటిది. సో వాట్ ఆర్ ద రీజన్స్ అది మనం గ్రహించాలి యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్. ఫస్ట్, అక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా జరగడం వల్ల జనాలు బెనిఫిట్ అవుతున్నారు, అందుకే మళ్ళీ ఓటేస్తున్నారు. సో వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ వెరీ గుడ్. అండ్ స్కీమ్స్ ఇవి భయంకరంగా క్లిక్ అయినాయి. సెకండ్, why is that welfare activities are going on? Basically
లైక్ ఫుడ్ సెక్యూరిటీ, హౌసింగ్ కానీ, డీబీటీ కానీ, ఇట్లాంటివన్నీ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మీకు ఏమొస్తాయి, డీబీటీ, హౌసింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎలక్ట్రిసిటీ సప్లై, పవర్ సప్లై అన్నీ కూడా తక్కువ కాస్ట్కి పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్. సో ఎప్పుడైతే ఎఫర్డబిలిటీ ఇంక్రీజ్ అయిందో ఆ పార్టీ మీద మక్కువ భయంకరంగా పెరుగుతుంది. సో ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అట్లనే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భయంకరంగా ఉందని మనం చెప్పొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటిది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనడంటే రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా, ఇట్లాంటివన్నిటివి రీజన్స్. దీస్ ఆర్ ద 2 reasons వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, మేజర్ రీజన్స్. అది కాకుండా లీడర్స్ చెప్పే స్టోరీ, దాన్ని ఏమంటారు అంటే లీడర్స్ నెరేటివ్ అంటారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం ప్రామిస్ చేస్తున్నారు. సో ఇది అనదర్ రీజన్. సో ఈ మూడింటికి సపోర్ట్ చేస్తూ ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వెరీ వీక్ అపోజిషన్ పార్టీస్. వీక్ అపోజిషన్ అని మనం చెప్పచ్చు. వీక్ అపోజిషన్ అనేది మేజర్ పాయింట్. అది మనం క్లియర్గా గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఇది. సో మనకు చూసుకుంటే హిస్టారికల్ కాంటెక్స్లో చూసుకుంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఒకప్పుడు 98, 99, మళ్ళీ 2016, 2018, అలానే 80s మళ్ళీ అట్లనే యాంటీ ఇన్కంబెన్సీ భయంకరంగా ఆ టైంలో భయంకరంగా గ్రో అయింది. సో మనకి మేజర్ పీరియడ్ వేర్ యాంటీ ఇన్కంబెన్సీ వాజ్ గ్రోయింగ్ వాజ్ 1989 నుంచి 1997 వరకు భయంకరంగా పోయింది. మళ్ళీ 2016, 2018లో కొంచెం ఇటు అటు అయింది. అది కాకుండా 2000 నుంచి 2003 వరకు కూడా బాగా నడిచింది. సో చూసుకుంటే ఓవరాల్గా యాంటీ ఇన్కంబెన్సీ అలాంటి ట్రెండ్ నుంచి కరెంట్గా వీళ్ళందరూ ట్రెండ్ నుంచి ఎవ్రీథింగ్ మూవ్ టు ప్రో ఇన్కంబెన్సీ. జనాలకి మార్పు వద్దు, కొత్త పార్టీస్ వద్దు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పార్టీసే భయంకరంగా మంచిగా చేస్తున్నాం. వీఆర్ హ్యాపీ ఇన్ కంపారిజన్ టు ద ప్రీవియస్ పార్టీస్ అని చెప్పేసి చాలా హ్యాపీగా జనాలు ఫీల్ అవుతున్నారు. అందుకే అదే పార్టీస్ మళ్ళీ వస్తున్నాయి. అఫ్ కోర్స్ దీంట్లో కొంచెం సెకండ్ నెంబర్ దమ్దాస్, ఓటర్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు జరిగినా ఇప్పుడు జరుగుతాయి. కానీ రిలేటివ్గా పీపుల్స్ పర్స్పెక్టివ్ మారిపోయింది బేసికల్గా. అది మనం గ్రహించాల్సిన విషయం. సో ఇదంతా చూసుకుంటే ఏంటిది బేసికల్గా, జనాలు కూడా ఎక్కడైతే పర్ఫార్మెన్స్ బాగుందో, ఎక్కడైతే వెల్ఫేర్ బాగుందో, ఎక్కడైతే వాళ్ళకి బెనిఫిట్స్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వస్తున్నాయో, ఎప్పుడైతే బ్రోకర్స్, మీడియన్స్, మధ్యలో మీడియాకర్స్, మిడిల్ మెన్, మధ్యలో కమిషన్ కొట్టే ఏజెన్సీలు అందరూ ఎప్పుడైతే సిస్టంలోంచి తొలగేసినారో అప్పుడు ఏమవుతుందంటే జనాలకి ప్రస్తుతం ఉన్న పార్టీస్ మీద నమ్మకం పెరుగుతుంది. సో అందుకే ట్రెండ్ ఇస్ ప్రో ఇన్కంబెన్సీ అని చెప్పడం జరుగుతుంది. సో అది ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. దీనికి కావాల్సినది ట్రెండ్ ఏంటిది, వెల్ఫేర్ డెలివరీ, లోవర్ ఇన్కమ్ ఓటర్స్ వస్తున్నారు, యాంటీ ఇన్కంబెన్సీ ఫేజ్ చెప్పాను, కరెంట్ ఫేజ్లు ఏమున్నాయి, సైక్లికల్ స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు, మోర్ దాన్ ఇనఫ్. ఎండ్ ఆఫ్ ద వీడియో, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్, ఇండియా ప్లెడ్జెస్ $450 million to aid శ్రీలంకాస్ రికవరీ. మనం శ్రీలంక డెవలప్ చేస్తామన్న ప్లాన్స్లో శ్రీలంకలో ఈరోజు న్యూస్ 12 fishermen అగైన్ కాట్ బై శ్రీలంకన్ ఆర్మీ, వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. సో దీనికి ఈ 450 million ఎక్కడెక్కడ వెళ్తుందో తెలుస్తుంది చాలు మనకి. 450 million ఫర్ రీకన్స్ట్రక్షన్ ప్యాకేజ్ ఆఫ్ శ్రీలంక. ఈ సైక్లోన్ దిత్వా నుంచి ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయిందని మనం ఆల్రెడీ దీని మీద వీడియో చేసాము, చెక్ చేసుకోండి. 643 deaths, లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరిగింది. సో మళ్ళీ శ్రీలంక మంచిగా కావాలని చెప్పేసి 350 million ఏమో కన్సెషన్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి మీద ఇవ్వడం జరిగింది, అండ్ 100 million ఏమో గ్రాంట్స్ ఇచ్చారు. సో ఇవి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు, ఇవి మాత్రం లైన్ ఆఫ్ క్రెడిట్ కాబట్టి అప్పిచ్చారు, మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. మిలిటరీ రిసోర్సెస్ ఫర్ 2 weeks చేశారు, రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేశారు అక్రాస్ శ్రీలంకన్ రీజన్స్. ఇండియన్ ఆర్మీ సెటప్ ఫీల్డ్ హాస్పిటల్స్ నియర్ దిస్ వన్. సో ఇక్కడ మనకి ఫీల్డ్ హాస్పిటల్స్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 8,000 పీపుల్కి సర్వీస్ ఆల్రెడీ ఇచ్చేసాం మనం. సో దట్స్ అ వెరీ గుడ్ న్యూస్. నెక్స్ట్ అనౌన్స్మెంట్ జయశంకర్ గారు చేశారు. PM మోడీ విజిట్ స్పెషల్ ఎన్వాయ్ టు శ్రీలంక లీడర్షిప్ బైలేటరల్ రిలేషన్స్. ఇండియాస్ రోల్ as ఫస్ట్, మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్ మొత్తంలో ఇండియా ఇస్ ద ఫస్ట్ రెస్పాండర్ టు శ్రీలంకన్ క్రైసిస్. ఇండియా శ్రీలంక రిలేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే $4 billion అసిస్టెన్స్
2022 నుంచి మనం ఇస్తూనే ఉన్నాం. సో లయబిలిటీ డిఫర్మెంట్ నడుస్తుంది అండర్ ఆపరేషన్ సాగర్, ఎందుకంటే సాగర్ బంధు ఆపరేషన్లో సో స్ట్రాటజిక్ సెక్యూరిటీ ఫర్ ఆల్ అనే పర్పస్లో మనం సాగర్ ఇనిషియేటివ్ కూడా బాగా ఇనిషియేట్ చేసినట్టు అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఎయిడ్ విచ్ వీఆర్ గివింగ్ టు శ్రీలంక ఫర్ దర్ రీకూపింగ్. మళ్ళీ జబ్బు మనిషి నుంచి హెల్దీ మనిషిలా కావాలి కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాం మనము. సో వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు అనేది కొంచెం లిటిగేటింగ్ ఉంది, ఎందుకంటే అక్కడ స్టెబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్. అండ్ టూరిజం మీద మ్యాక్సిమం డిపెండ్ అయ్యారు ఒకప్పుడు. తర్వాత చైనా వాళ్ళు ఏదో ట్రై చేశారు, ఇండియా దాన్ని కౌంటర్ ఇచ్చింది. శ్రీలంక వాళ్ళకి మళ్ళీ మీటింగ్స్ జరిగినాయి. శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్, ద ఫస్ట్ లేడీ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ కేమ్, విజిట్ చేశారు, అంతా జరిగింది. బట్ ఓవరాల్గా ఇంకా శ్రీలంకను స్ట్రాంగ్ చేసుకుని మన పార్ట్నర్ చేసుకుంటే మనకి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కాన్సెప్ట్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇండియన్ ఓషన్ రీజన్ అండ్ సాగర్ ఇనిషియేటివ్ కూడా చాలా చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ సఫిషియంట్. నెక్స్ట్, క్రిటికల్ మినరల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అండ్ టెక్నాలజికల్ సావరినిటీ. సో ఇది కొంచెం అనాలిసిస్ చేయాల్సిన ఆర్టికల్. సో కొంచెం మనం చూద్దాము వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ కెన్ బి డన్. క్రిటికల్ మినరల్స్ మీద ఏం వచ్చినా సరే మీకు ఈసారి గ్యారంటీ క్వశ్చన్స్ ఇవి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ గారు చెప్పడం ప్రకారంగా అనాలిసిస్లో చూసుకుంటే మనకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ బేసికల్గా క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్, ఏ ఫీల్డ్స్లో చాలా ఇంపార్టెంట్ అపార్ట్ ఫ్రమ్ R&D. సో మనకి చూసుకుంటే వై క్రిటికల్ మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బేసికలీ ఫర్ 3 రీజన్స్. వన్ ఈజ్ ఫర్ డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ రిక్వైర్మెంట్స్కి చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్కి వెరీ ఇంపార్టెంట్, ఎనర్జీ రిక్వైర్మెంట్కి వెరీ ఇంపార్టెంట్, అండ్ టెక్నాలజికల్ ఫ్యూచర్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ వై క్రిటికల్ మినరల్స్ ఆర్ యూజువలీ వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల మనకు వచ్చేది ఏంటిది? ఒకటేమో నేషనల్ సెక్యూరిటీకి, నేషనల్ అండ్ టెక్నాలజికల్ సెక్యూరిటీ, నేషనల్ అండ్ టెక్నాలజీ రెండిటికి కావాల్సిన సెక్యూరిటీ. సో నేషనల్ సెక్యూరిటీ అండ్ టెక్నాలజికల్ సెక్యూరిటీ, వీటికి ఈ క్రిటికల్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ అని ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సిస్టమ్ అనుకోండి. డిఫెన్స్ చూసుకుంటే మనకి ఏమొస్తుంది? జెట్స్, ఇంజన్స్ అండ్ మిజైల్స్. ఈ మూడిటికి మనకి చాలా ఇంపార్టెంట్. అట్లానే ఎనర్జీ పరంగా చూసుకుంటే మనకి సెమీ కండక్టర్స్, చిప్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ సెక్యూరిటీకి, ఎందుకంటే అది మేజర్గా చూసుకోవాలి. సెమీ కండక్టర్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఈవీస్కి చాలా చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రికల్ వెహికల్స్. అట్లనే మనం దీంట్లో ఎనర్జీ చూసుకుంటే సోలార్ స్ట్రక్చర్స్కి, విండ్కి, న్యూక్లియర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మాట ఎట్లా పనికొస్తాయంటే ఈ విధంగా పనికొస్తాయని మనం చెప్పొచ్చు క్రిటికల్ మినరల్స్ అనేది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఒకటే ప్రాబ్లం ఇవన్నిటి మీద, వీటివన్నీ కూడా హై వాల్యూ బట్ క్రిటికల్ మినరల్స్ ఆర్ లెస్ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్నాళ్ళు మనం దీంతో డిపెండ్ అవ్వచ్చు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే క్రిటికల్ మినరల్స్ దొరికేదే తక్కువ, ఆ దొరికిన వాటిని మనం వాడుకుంటాం, కానీ ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ ఇది. సో అన్నిటికీ మనకి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో వచ్చే పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఏంటంటే సప్లై చైన్ నెట్వర్క్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ అస్ ఇస్ హౌ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నిటిని వాడుకునే ఇండస్ట్రీ. సో ఇవన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సప్లై చైన్ నెట్వర్క్. ఈ సప్లై చైన్ నెట్వర్క్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ఫ్యూ కంట్రీస్ చేతిలోనే ఉన్నాయి. సో వాళ్ళే ఈ సప్లై చైన్ని డామినేట్ చేస్తారు, అంటే కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. దీస్ గైస్ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ అండర్ ఫుల్ కంట్రోల్. అది కాకుండా దీంతో పాటు మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దీస్ క్రిటికల్ మినరల్స్
will lead to the concept of political weaponization. ఈ క్రిటికల్ మినరల్స్ ని మెల్లగా రిక్వైర్మెంట్స్ పట్టుకుని పొలిటికల్ వెపన్స్ లా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు ద ఇష్యూ ఆఫ్ పొలిటిసైజేషన్. మొత్తం అంతా పాలిటిక్స్ కింద అయిపోతాయి కంప్లీట్ గా, రాదర్ దాన్ ఒక ఇండస్ట్రీ, ఒక ఎనర్జీ, ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ కింద కాకుండా ఎవ్రీథింగ్ బికమ్స్ స్ట్రిక్ట్లీ పాలిటిక్స్. సో ఈ పాలిటిక్స్ ని చేయడానికి ఏం చేస్తారంటే సప్లై చైన్ నెట్వర్క్స్ ని డిస్రప్ట్ చేస్తారు. డిస్రప్ట్ అంటే పెంట చేసుకోవడం. ఈ డిస్రప్షన్స్ విల్ బికమ్ ద న్యూ వే ఇన్ విచ్ పాలిటిక్స్ ఇస్ డన్ ఇంటర్నేషనల్లీ. ఇలాంటి దారుణాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని మనము క్లియర్ చెప్పొచ్చు. సో మనకి ఉన్న ఛాలెంజెస్ ఏంటిది? ఇండియాకు ఉన్న పెద్ద ఛాలెంజెస్ బికాస్ ఆఫ్ దిస్ ఈజ్, ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకేమో లిమిటెడ్ రిజర్వ్స్, వీ హ్యావ్ లిమిటెడ్ రిజర్వ్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ వన్ బిగ్ ప్రాబ్లమ్ దట్ ఇండియా హ్యాస్. నెక్స్ట్ మనకేమో ఇంపోర్ట్ డిపెండెన్సీ భయంకరంగా ఎక్కువ. సో ఈ క్రిటికల్ మినరల్స్ కూడా అది పెద్ద ప్రాబ్లం, ఇంపోర్ట్ డిపెండెన్సీ. మన దగ్గర ఏమో వీక్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, అది కూడా తక్కువ, అండ్ నాట్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్. సో అందుకే మనకి రీసెంట్గా బ్యాటరీ ఇండస్ట్రీలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ మన ఎల్సిసి బ్యాటరీస్కి చైనీస్ స్పెషలిస్ట్ని పిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? బికాస్ వీ డోంట్ హ్యావ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఆల్సో. సో దట్ ఎగ్జాంపుల్ యూ కెన్ మెన్షన్ టు షో దట్ మనకి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్ బేస్డ్ మెకానిజమ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అది అనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఈ పరంగా క్రిటికల్ మినరల్స్ అనేది ద న్యూ థింగ్ దట్ ఇండియా హ్యాస్ టు కాన్సన్ట్రేట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన నోట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. డిఫెన్స్ అండ్ టెక్నాలజికల్ సావరిటీకి ఎయిర్ మార్షల్ గారు చెప్పడం జరిగింది. మినరల్ యాక్సెస్ డైరెక్ట్లీ టు ఇంపాక్ట్స్ ఆపరేషనల్ థింగ్, సప్లై చైన్ ప్రాబ్లమ్స్, జియో పొలిటికల్ ప్రెషర్, ఎస్పెషల్లీ మన ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్కి ఇది ఒక పెద్ద బర్డన్ అయితే అవుతుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇస్ అ బిగ్ మిషన్. సో ఇక్కడ మనం ఇది మాట నేషనల్ క్రిటికల్ మిషన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో మనకున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటిది? ఎక్స్ప్లోరేషన్ క్వశ్చన్ మార్క్, ప్రాసెసింగ్ క్వశ్చన్ మార్క్, రీసైక్లింగ్ క్వశ్చన్ మార్క్, వాల్యూ చైన్ క్వశ్చన్ మార్క్. ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరు? జాయింట్ వార్ఫేర్ స్టడీస్ వాళ్ళు. రిపోర్ట్ ఏమో మార్కెట్ అనాలిసిస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ట్రాన్స్లేట్ పాలిటీ ఇంటూ టాంజిబుల్ అవుట్కమ్స్ కింద చేసుకుంటే ఇండియా ఫ్యూచర్ చాలా బాగుంటుందని చెప్పేసి ఆర్టికల్ యొక్క అనాలిసిస్. ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్స్. ప్రిలిమ్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఇది గ్యారంటీ క్వశ్చన్ ఫర్ దిస్ ఇయర్. సో దీంట్లో మనం పెద్ద కాన్సెప్ట్ స్టడీస్ ఏం లేదు, నోట్స్ ఇంపార్టెంట్, పాయింట్స్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి ఏది పనికొస్తుందో అది మాత్రమే మనం చూసుకుని వెళ్తే సరిపోతుంది. ఫస్ట్, ఎమినెంట్ హిందీ రైటర్ వినోద్ కుమార్ శుక్లా passed away at the age of 88. He was a recipient of Jnanpith Award in 2023, Jnanpith Award winner. So widely remembered for his remark, he took reality and made it a magic అని చెప్పేసి ఆయన అనుకుంటారు. మోస్ట్ డిస్టింక్టివ్ వాయిస్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిందీ లిటరేచర్కి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జన్మించారు? ఎట్ రాజ్నాందగాన్ 1937, ప్రెసెంట్ డే ఛత్తీస్గఢ్లో. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ లైఫ్, రూటెడ్, హ్యాపీగా ఉన్న లైఫ్, డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ థీమ్స్. బేసికల్గా మిడిల్ క్లాస్ యొక్క రిఫ్లెక్షన్ని ఆయన రైటింగ్స్లో మనకు కనపడుతుంది. సో క్వైట్ స్ట్రగుల్స్, ఇన్నర్ ఎమోషనల్ వర్డ్స్ రాదర్ దాన్ డ్రామాటిక్ ఈవెంట్స్ ఏం పెద్దగా లేవు, బట్ స్మాల్ స్ట్రగుల్స్. బట్ హీ వాజ్ అ ఫెంటాస్టిక్ హిందీ రైటర్. అయితే సింప్లిసిటీ ఆఫ్ లాంగ్వేజ్, సైలెన్స్, పాజెస్ అండ్ అండర్స్టేట్మెంట్, సటిల్ ఫిలాసఫికల్ డెప్త్ అనే రైటింగ్లో డెప్త్ ఉంటుంది. కన్వర్టెడ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్ ఇంటూ ప్రొఫౌండ్ లిటరరీ రిఫ్లెక్షన్. మనం డైలీ చేసే యాక్టివిటీస్ని ఆయన బ్యూటిఫుల్గా, పొయిటికల్గా హిందీ పోయిట్స్ రాయడం జరిగింది. సో రియలిజంని విత్ సరలిజంని రెండింటి మిక్స్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిమ్స్కి పనికొచ్చే పాయింట్స్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. నౌకర్ కి కమీజ్ ఎక్స్ప్లోర్స్ ఏలినేషన్ అండ్ బ్యూరోక్రటిక్ లైఫ్, ఈ రెండుది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. బుక్ పేరు నౌకర్ కి కమీజ్. ఓకే,
దాంట్లో ఏం చెప్తాడంటే ఏలినేషన్కి బ్యూరోక్రటిక్ లైఫ్ మధ్యన వాట్ ఈస్ ద డిఫరెన్స్, అది మనకి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఖిలేగా తో దేఖేంగే అనే ఒక బుక్. ఈ పోయట్రీ షార్ట్ స్టోరీస్ క్యారెక్టరైజ్డ్ బై స్పార్స్ వొకాబులరీ, ఎమోషనల్ రిస్ట్రెయింట్ అండ్ డీప్ హ్యూమనిజం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో ఈ రెండు మేజర్గా బాగా పాపులర్ అయిన ఇవి. సో ఈ రెండు మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో మేజర్ పాయింట్ ఇస్ దీస్ టూ థింగ్స్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్కి భయంకరంగా పనికొచ్చే ఇవి మాట. ఈ రెండు నౌకర్ కా కమీస్, ఖిలేగాతో దేఖేంగే అనే టూ పోయట్రీ స్ట్రక్చర్స్ మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. రిటర్న్ బై వినోద్ కుమార్ శుక్లా గారు. ఓకే, సో ఇది ఒక ఐడియాలజికల్ లిటరేచర్ అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట. సో దీని మీద ప్రిలిమ్స్లో జ్ఞాన్పీఠ్ అవార్డు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హిస్టరీ ఆఫ్ జ్ఞాన్పీఠ్ అవార్డు మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో జ్ఞాన్పీఠ్ అవార్డ్ క్వశ్చన్స్కి ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్లో ఫస్ట్ అవార్డ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1961, గివెన్ ఇన్ 1965. 1961లో తీసుకొచ్చారు, 65లో ఫస్ట్ అవార్డు ఇచ్చారు. ఫస్ట్ రిసిపియంట్ ఎవరు? జి శంకరకురు, మలయాళం ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఎవరు ఈ బాడీని తీసుకొచ్చారు? అసలు జ్ఞాన్పీఠ్ అవార్డు తీసుకొచ్చింది భారతీయ జ్ఞానపీఠ్. సో కాన్స్టిట్యూషన్ బాడీ. సో ప్రిలిమ్స్కి వెరీ ఇంపార్టెంట్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. So eligibility, outstanding contribution to Indian literature in any of the 22 scheduled languages. That is very important for prelims. Nature of award, oka citation, cash prize, bronze replica of Vagdevi, Saraswati Matadi, oka lifetime achievement. It is not just a work and gadu, oka achievement laga teeskovali. So these are the things: citation, cash prize, bronze award of Saraswati Mata istaru. So this is the importance of Jnanpith award. సో దీని మీద మనకు మళ్ళీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అది కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇది కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్. శాంతి బిల్ ఇస్ ఇండియాస్ సెకండ్ ఛాన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ లీడర్షిప్. నిన్ననే మనం చదువుకున్నాము, జపాన్ వాళ్ళు దే ఆర్ బిల్డింగ్ దేర్ బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫుకుషిమా రియాక్టర్ ఇన్సిడెంట్స్ అయినా సరే చేస్తున్నారు. సో వెన్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ట్రైంగ్ టు డూ దట్, ఇండియా షుడ్ డెవలప్. ఇఫ్ ఇండియా వాంట్స్ టు బికమ్ అ వెరీ డెవలప్డ్ కంట్రీ, దెన్ ఇట్ హ్యాస్ టు ఫాలో ద ట్రెండ్. So Shanti Bill, which allows private players to participate in nuclear building, operating and manufacturing ki private players ni involve చేస్తున్నారు. Shanti Bill మీద ఫుల్ వీడియో చేశాను, జస్ట్ చెక్ ఇట్ అవుట్. అది కాకుండా ఇది ఎక్స్టెన్షన్ వర్జన్. ఇది ఒక పెద్ద రీసెర్చ్ ఒక సైంటిస్ట్ యొక్క థాట్ ప్రాసెస్ ఇది. సో దాన్ని మనం లిటిల్గా అనలైజ్ చేద్దాము. సో దీని ప్రకారంగా ఇది రాసింది సయ్యద్ అక్బరుద్దీన్. సో ఈ ఆర్టికల్ మనం ఒక చిన్న చూద్దాం. బేసికల్గా ఫస్ట్ శాంతి బిల్. బేసికల్గా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి? ప్రైవేట్ ప్లేయర్స్ కూడా న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా బిల్డ్, ఆపరేట్ అండ్ మేనేజ్. ఈ మూడు కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేయొచ్చు అనేది బేసికల్గా ఎసెన్స్ ఆఫ్ ద శాంతి బిల్. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ యొక్క మోనోపోలీ ఇన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ మోనోపోలీ ఎవరు? NPCIL వారు. ఈ మోనోపోలీ తగ్గిపోతుంది. బికాస్ నౌ ద క్వశ్చన్ ఇస్ అబౌట్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ప్లేయర్స్ ట్రయింగ్ టు బిల్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ టు ద కంట్రీ. ఎందుకు ఇదంతా మనకి? ఎందుకంటే న్యూక్లియర్ మనకి ఓన్లీ 3% మాత్రమే ఉంది, లెస్ దాన్ 3% ఉంది, ఎస్పెషల్లీ ఇన్ ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్ జనరేషన్ అని మనం చెప్పొచ్చు. సో ఎందుకు ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్? ఈజ్ బికాస్ ఆఫ్ ఈ 3%. ఎందుకు? హై కాస్ట్, లో టెక్నాలజీ అండ్ అవేర్నెస్. ఈ మూడు కూడా రీజన్స్ వై ఇట్ ఈస్ లెస్ దాన్ 3% అని మనం క్లియర్గా చెప్పచ్చు. సో అది కాకుండా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లయబిలిటీ కన్సర్న్. సో దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ క్లాజ్ ఏంటిది?
The biggest one is liability concern. Civil liability. Nuclear accidents అనేది సివిల్ లయబిలిటీ క్లాస్. ఈ సివిల్ లయబిలిటీ క్లాస్ని దాంట్లో ఈ శాంతి బిల్ ఏం చేసిందంటే సప్లయర్ మీద ఉన్న కన్స్ట్రైంట్ని తీసేసింది. సప్లయర్ మీద ఉన్న కన్స్ట్రైంట్ని ఇట్ రిమూవ్ ద సప్లయర్ కన్స్ట్రైంట్. సో ఒకప్పుడు సప్లయర్ కన్స్ట్రైంట్ ఉండడం వల్ల పెద్దగా వేరే కంట్రీస్ కానీ వేరే ప్రైవేట్ ప్లేయర్స్ కానీ పెద్దగా లోపలికి రాలేదు. సో దాన్ని తీసేశారు బేసికల్గా. సో ఈ బిల్ రావడం వల్ల, ఈ బిల్లో ఆ సప్లయర్ కన్స్ట్రైంట్ లయబిలిటీ క్లాజ్ తీసేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా తీయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి? ఎప్పుడైతే ఆ సప్లయర్ కన్స్ట్రైంట్ తీసేశారో ఆబ్వియస్గా ఇన్వెస్ట్మెంట్స్ భయంకరంగా గ్రో అవుతుంది ఫ్రమ్ ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ అవుట్ సైడ్ ప్లేయర్స్. ఇద్దరు కలిపి మనకి ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ఫ్లో భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల మనకు వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే బయట ఉన్న టెక్నాలజీకి మనకి యాక్సెస్ దొరుకుతుంది. టెక్నాలజీ యాక్సెస్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దిస్. ప్రైవేట్ ప్లేయర్స్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దిస్. టెక్నాలజీ యాక్సెస్ ఉంటుంది. వీటితో పాటు మనకు వచ్చే ఏంటంటే ఒక కమర్షియల్ మోడల్ డెవలప్ అవుతుంది. ఇలాంటివన్నీ డెవలప్ అవడం వల్ల నెట్ ఎనర్జీ ఇంపోర్టర్ స్టేటస్ నుంచి ఇండియా విల్ మూవ్ టు ఎక్స్పోర్ట్ స్టేటస్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఎనర్జీని మనమే ఎక్స్పోర్ట్ చేసే ఒక రోజు వస్తుంది వేర్ క్లీన్ ఎనర్జీని మనమే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి మన కంట్రీకి కావాల్సిన డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎనర్జీ పరంగా మనం స్టేబుల్గా ఉంటే వేరే కంట్రీస్ మనల్ని టచ్ చేయడానికి ఛాన్స్ లేదు. అది మనం అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి ఈ శాంతి బిల్ని పెట్టడం జరిగింది అనేది ఓవరాల్ ఐడియా. సో కొంచెం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, పబ్లిక్ ట్రస్ట్ పెరుగుతుంది, ఎకానమీ విల్ బికమ్ గుడ్. ఎనర్జీ సప్లై కాన్స్టెంట్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయి, రైట్ ఫ్రమ్ ది అర్బన్ క్లాబ్ టిల్ ద రూరల్ సైడ్, వాళ్ళందరూ కూడా ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో కరెంటు ఎలక్ట్రిసిటీ అన్నీ మంచిగా ఉంటాయి, పిల్లలు మంచిగా ఉంటారు, చదువుకుంటారు, ఇంకా బెటర్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ మన దగ్గరకు వస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్వెస్ట్మెంట్స్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ అండ్ దిస్ శాంతి బిల్ విల్ టేక్ ఇండియా టు అ డిఫరెంట్ లెవెల్ అండ్ వీ విల్ బీ ద నెట్ ఎనర్జీ ఎక్స్పోర్టర్స్ అని చెప్పేసి ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. రెన్యూబుల్స్ అలోన్, కోల్ ఫేస్ తగ్గించుకోవాలి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, స్మాల్ మోడ్యులర్ రియాక్టర్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ PHWRs. దీంతో పాటు హెవీ వాటర్ రియాక్టర్స్, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ కూడా భయంకరంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. దట్ విల్ బి ద న్యూ ఇండస్ట్రీ అపార్ట్ ఫ్రమ్ ద SMR ఇండస్ట్రీ. సో ప్రైవేట్ క్యాపిటల్ విల్ నాట్ ఎంటర్ వితౌట్ ప్రెడిక్టబుల్ లెస్ దాన్ 49% పెట్టారు. ఓవర్సైట్ మస్ట్ బి విజిబుల్ అటానమస్, న్యూక్లియర్ ఎనర్జీ సర్వైవ్స్ ఓన్లీ విత్ సోషల్ లెజిటిమసీ అని చెప్పేసి క్రితం. దీనివల్ల ట్రస్ట్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో దట్స్ ద గేమ్ వీఆర్ టాకింగ్ ఫర్. నెక్స్ట్, ఇస్రోస్ హెవియెస్ట్ లాంచ్ టుడే, టెస్ట్ ఆఫ్ కేపబిలిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దీంట్లో మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, మెయిన్స్లో వచ్చే ఛాన్స్ తక్కువ. కానీ దీంట్లో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకు పనికొచ్చేది ఏంటో చెప్తాను. అవి నోట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడతాం. నోట్స్ పరంగా ఏది ఇంపార్టెంట్? LV-3M6 heaviest mission so far, uses a satellite pair Bluebird Block 2 satellite, 6,100 kgs. Previous guy it was only 5,730 kgs was the last one. Ippudu it is been increased to 6,100. So it is the heaviest launching satellite. So దీంట్లో వాళ్ళు ప్లాన్ చేసే రాకెట్ చంద్రయాన్ మిషన్ కి వాడేది H3 రాకెట్, జపాన్ ది. ఇది చంద్రయాన్ మిషన్ కి, ఇది కూడా H3 రాకెట్. This belongs to Japan, but this is not related to this. ఇది లాంచింగ్ వెహికల్ సాటిలైట్ ని పెట్టుకోవడానికి బేసికల్ గా 6th flight of LM-3 only. The second time ISRO conducts 2 LV-M3 missions simultaneously. Mission Gaganyaan related LV-M3 flights. అదేమో చంద్రయాన్ H3 heaviest rocket launch. చంద్రయాన్ 5 కి మనం వాడే రాకెట్ H3 రాకెట్ ఆఫ్ జపాన్. This is Gaganyaan mission కి. So assembly of heavier missions was originally meant only for geo missions. కానీ ఇప్పుడు ఫ్రమ్ జియోసింక్రనస్ అర్త్ ఆర్బిట్ నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ లో అర్త్ ఆర్బిట్స్. ఇప్పుడు టెండెన్సీ అంతా కూడా పుట్ ద డేటా సెంటర్స్ ఇన్ ద స్పేస్. గూగుల్ ప్రోగ్రామ్, స్పేస్ ఎక్స్ వాళ్ళది కూడా అదే ప్రాబ్లం. దే ఆర్ ట్రయింగ్ టు లాంచ్ దేర్ డేటా సెంటర్స్ ఇన్ టు ద లో అర్త్ ఆర్బిట్స్ అండ్ పవర్డ్ బై సన్స్ సోలార్ ఎనర్జీ. దట్స్ ద గేమ్. ఇప్పుడు గేమ్ అంతా కూడా అదే నడుస్తుంది. సో ఆ గేమ్లో ఇండియా పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సో లో అర్త్ ఆర్బిట్స్లోంచి మనకి వెళ్ళాలి. ఇస్రో హాస్ నౌ కాన్ఫిగర్డ్ లియో టు లిఫ్ట్ మచ్ పేలోడ్స్, shows flexibility to launch vehicle architecture.
సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఏమో లో ఎర్త్ ఆర్బిట్స్ ఈజ్ అ న్యూ ట్రెండ్. మార్కెట్ మొత్తం అంతా కూడా ఈ ట్రెండ్ మీదే నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ట్రెండ్ ఈజ్ ఆల్ అబౌట్ లో ఎర్త్ ఆర్బిట్స్ బికాస్ ఈ లో ఎర్త్ ఆర్బిట్స్లో డేటా సెంటర్స్, ఎందుకంటే ఏఐ వాడుకోవాలంటే డేటా సెంటర్స్ చాలా ఇంపార్టెంట్. కానీ డేటా సెంటర్స్ మస్త్ ఎనర్జీ లాగేస్తుంది. సో మన దగ్గర ఉన్న ఎనర్జీనే క్రైసిస్లో ఉన్నాము, దీన్ని తీసుకుపోయి మళ్ళీ డేటా సెంటర్స్ ప్రొవైడ్ చేస్తే మనుషులు ఏం తింటారు, మన వాళ్ళు ఏం చేస్తారు, పవర్ కట్స్ అయితే ఇవన్నీ వద్దురాబాయ్ అని చెప్పి లో ఎర్త్ ఆర్బిట్స్లో మనం కనుక ఈ డేటా సెంటర్స్ పెట్టేసినామంటే, వాటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టేసినామంటే సన్ దానికి లైట్ ఇస్తుంది, సోలార్ ప్యానల్స్ ఎనర్జీ సప్లై చేస్తుంది. డేటా సెంటర్స్కి అర్త్ నుంచి తీసుకునే పరిస్థితి ఉండదు, డైరెక్ట్గా సన్ నుంచి తీసుకుంటారు. అందుకే ద కాన్సెప్ట్ ఆఫ్ మూన్ క్యాచర్ గుర్తుపెట్టుకోండి. మూన్ క్యాచర్ అనే దాని మీద వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మూన్ క్యాచర్, సో సారీ నాట్ మూన్ క్యాచర్, సన్ క్యాచర్. సన్ క్యాచర్ అనే ప్రోగ్రామ్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సన్ క్యాచర్ మీద ఓకే, దాని మీద వీడియో కూడా చేశాను సన్ క్యాచర్ మీద, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఆన్ ద ఛానల్. వీడియో ఇస్ దేర్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అది కాకుండా C25 క్రయోజెనిక్ అప్పర్ స్ట్రాటజిక్ ఇస్ వెరీ క్రిటికల్. క్రయోజెనిక్ ఇంజిన్ మీకు తెలిసిందే, వెరీ వెరీ లో టెంపరేచర్స్ తీసుకుపోయి అక్కడి నుంచి ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది. వాటినే క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటారు. బిలో టెంపరేచర్స్, బిలో 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకుపోయి అక్కడి నుంచి లాగుతారు అనమాట. సో ఇట్ బర్న్స్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లస్ లిక్విడ్ హైడ్రోజన్. క్రయోజెనిక్ స్టేజ్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ టు హాఫ్ ద టోటల్ వెలాసిటీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫిలిమ్స్. Liquid oxygen, liquid hydrogen. Ultra low temperatures and stable combustion is the key challenge. That is a major problem, major good thing. So LVM3 launches ki manufacturing readiness ki koncham gap undi. Operation coordination inka improve chesukovali. Heavy lift missions are expensive, but ISRO's nature మనం ఎప్పుడైనా సరే ఏం చేసినా సరే బడ్జెట్గా చేస్తాము. సో అందుకే కాస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్రో ఈస్ ఆల్రెడీ డూయింగ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఫేజెస్ ఏంటంటే, సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ వేర్ కిరోసిన్ అండ్ LOX will start. Efficiency will increase. Payload capacity is also increasing. Cost తగ్గుతుంది. Booster stage ignition in vacuum లో చేస్తారు. Helium gas for ignition is being utilized. Prelims కి very important. This is also very important. Payload capacity is very important for prelims. P అంటే prelims అమ్మా గుర్తుపెట్టుకోండి. Prelims కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే, దాని తర్వాత డస్ నాట్ మేక్ ఇస్రో హెవీ లిఫ్ట్ లీడర్. సో దాన్ని మనం హెవీ లిఫ్ట్ లీడర్ కింద చేయాలి. సో గ్రాడ్యువల్ స్కేలింగ్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ మెచ్యూరిటీ ఇంకా పెంచుకోవాలి. ఫ్రీక్వెంట్ హెవీ లాంచెస్ చేస్తుంటే మనకు కూడా అన్ని అలవాటు అవుతాయి. లోవర్ కాస్ట్ అండ్ రిపీటబుల్ పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. దానివల్ల వేరే కంట్రీస్ మెల్లగా మనం ఈ టెక్నాలజీ హెవీ లాంచ్ వెహికల్స్ మనం స్టార్ట్ చేస్తే వేరే కంట్రీ శాటిలైట్స్ మన దగ్గరకు వచ్చి మన లాంచ్ వెహికల్స్ని వాడతారు. అప్పుడు ఇండియాకి మంచిది, స్పేస్ ఇండస్ట్రీకి మంచిది, బెటర్ జాబ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అది మెయిన్ మ్యాటర్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ టు రిస్క్ బేస్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ could help depositors make better banking choices. ఇది మనకి మింట్ న్యూస్ పేపర్లో వచ్చిన బ్యూటిఫుల్ ఆర్టికల్, ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ ఇది. దీంతో ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం ఫాస్ట్గా. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. సో మనకున్న కోర్ ప్రాబ్లం ఏంటి అసలు, డిపాజిట్ లెడ్ ఇన్సూరెన్స్కి ఎందుకు వెళ్ళాలి? సో ప్రాబ్లం ఏంటి అసలు, ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఫస్ట్ మనం బ్యాంకింగ్ సెక్టర్లో ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి. బ్యాంక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? బ్యాంక్స్ ఈజ్ ఆల్ ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ. సో ఒక యూనిటీ లేదు. సో ఫ్రాగ్మెంటెడ్ ఇండస్ట్రీ, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ బ్యాంకింగ్ సెక్టర్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యాస్. అండ్ మనకున్నది ఏంటంటే వీ హ్యావ్ ఇష్యూస్ లైక్ ఫ్రాక్షనల్ రిజర్వ్ మోడల్. అంటే 100 రూపాయలు ఉంటే దాంట్లో 20% ఫ్రాక్షనల్ రిజర్వ్ మోడల్ ఈజ్ వాట్ అవర్ బ్యాంక్ వర్క్స్ ఆన్. అఫ్ కోర్స్ స్టెబిలిటీ తీసుకొస్తుంది, కానీ బిజినెస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అది కాకుండా డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్లోంచి పైసలు కావాలంటే తక్కువ ఇవ్వాల్సిందే, బ్యాంక్ నో అనలేడు. అది FD అయినా RD అయినా ఏదైనా సరే. సో డిపాజిట్స్ రీపే ఆన్ డిమాండ్. నేను అడగంగానే బ్యాంక్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు గివ్ మై మనీ బ్యాక్. That is another model, another very big constraint that India has. So ఇది కాకుండా మనకి బ్యాంక్ వాళ్ళు అప్పుల్లోకి వెళ్ళిపోతారు. సో బ్యాంక్ రన్స్ అంటారు అన్నమాట. బ్యాంక్ రన్స్ ఓన్లీ ఆన్ దీస్ 2 మోడల్స్. సో దాని వల్లనే పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి కోర్ ప్రాబ్లమ్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్. సో ఇది కాకుండా మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ డిపాజిట్ ఇన్సూరెన్స్.
డిపాజిట్ ఇన్సూరెన్స్. డిపాజిట్లు ఎక్కడైనా ఎగిరితే ద బ్యాంక్ ఈస్ సపోజ్ టు గివ్ మీ బ్యాక్. సో దిస్ లీడ్స్ ఈ ఇన్సూరెన్స్లోకి వస్తుంది మన ఇన్సూరెన్స్ సెక్టర్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో బ్యాంక్లో ఉన్న డబ్బులు ఇన్సూర్ చేయడానికి యూ హ్యావ్ ఇన్సూరెన్స్ సెక్టర్ విచ్ దట్ హ్యావ్స్ టు బి డన్. అయితే ఈ కరెంట్గా ఉన్న బ్యాంక్స్లో ఉన్న ఇన్సూరెన్స్ సెక్టర్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే సేమ్ ప్రీమియం ఇన్ ఆల్ ద బ్యాంక్స్. అన్ని బ్యాంక్స్లో కూడా ఒక స్టాండర్డ్ ప్రీమియం సెక్టర్ ఇన్ ఆల్ బ్యాంక్స్. ఆల్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ హ్యావ్ ద సేమ్ ప్రీమియం లెవెల్స్. సో అందుకే చూసింగ్ ఆఫ్ ద బ్యాంక్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్. దెర్ ఇస్ నో కాంపిటీషన్. సో దీనివల్ల ఏమవుతుంది, రిస్కీ లెండింగ్, సబ్సిడైజ్ చేయడము, క్రాస్ సబ్సిడైజేషన్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యి బ్యాంక్స్కి ఉన్న ఇన్సూరెన్స్ ఫీలింగ్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా గాన్. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఈ లింక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ ప్రీమియమ్స్ వాల్యూ భయంకరంగా తగ్గిపోతాయి. బికాస్ బ్యాంక్స్లో ఎన్పిఏస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతున్న కొద్దీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రీమియం వాల్యూస్ డీకే అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ అ బిగ్ రిస్క్ దట్ వీ హ్యావ్. అది కాకుండా మనకున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటిది, లిక్విడిటీ, అదొక పెద్ద ప్రాబ్లం బ్యాంక్స్ హ్యావ్, అండ్ గవర్నెన్స్. ఈ రెండు కూడా పెద్ద గ్రేట్గా లేవు మన కంట్రీలో అని చెప్పేసి ఆర్టికల్ యొక్క అనాలిసిస్. సో డిపాజిటర్స్ ఏమో సేఫ్ బ్యాంకర్స్కి వెళ్తారు. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బ్యాంక్స్ ఫెయిలియర్. సో బ్యాంకులు కానీ కట్టలేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా చేతెత్తేస్తారు. సో బ్యాంక్ యొక్క ఫెయిలియర్స్ మొత్తం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు ద డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ. సో బ్యాంక్స్లో ఉన్న వాటిని కవర్ చేయడానికి అది చేసుకోవాలి. సో దీనికి కావాల్సిన నోట్స్: బ్యాంక్ ఆపరేషన్ ఫ్రాక్షనల్ రిజర్వ్, డిపాజిట్స్ ఆర్ రీపేయబుల్, లాస్ ఆఫ్ డిపాజిటర్ కాన్ఫిడెన్స్, స్మాల్ డిపాజిట్స్ ప్రిజర్వ్స్ ట్రస్ట్స్, కరెంట్లీ పే ద సేమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రిస్క్ ఎప్టైట్ లేదు, రిస్కీ బిహేవియర్, నో క్లియర్ సేఫ్టీ సిగ్నల్ ఫర్ డిపాజిటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇది కాకుండా ఫుల్ కవరేజ్ అపియర్స్ లేదు, ఎక్సెసివ్ రిస్క్ టేకింగ్ బై బ్యాంక్స్ లేదు, డిపాజిటర్స్ మానిటర్ చేయరు, ఇన్సూరెన్స్ ఫండ్ అండ్ ట్యాక్స్ పేయర్స్కి ప్రాబ్లం. సో వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ లిమిటెడ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ బేస్డ్ ప్రైసింగ్. దానికి కావాల్సిన ఏంటి, స్ట్రాంగ్ సూపర్విజన్ కావాలి, ట్రాన్స్పరెంట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కావాలి, రెగ్యులేటరీ ఫార్బేరెన్స్ సరిగా లేదు, మ్యానిపులేషన్ ఆఫ్ రిస్క్ మెట్రిక్స్ భయంకరంగా జరుగుతుంది, రిఫార్మ్ కాంప్లిమెంట్స్ నాట్ రీప్లేస్మెంట్. సో రెగ్యులేషన్ షుడ్ బి బెటర్ అని చెప్పేసి అనాలిసిస్ ఆఫ్ దిస్ మింట్ ఆర్టికల్. రైట్, నెక్స్ట్, విల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్సెస్ యువర్ సోషల్ మీడియా ఈమెయిల్స్, హియర్ ఇస్ ద ట్రూత్. సో దీంట్లో మనకి ఎథిక్స్ పరంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. సో దిస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎథిక్స్. ఎథిక్స్ పరంగా సూపర్లీ ఇంపార్టెంట్ ఇది. సో దీనికి పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు దాని మీద చెప్పారు. రీసెంట్గా ఒక ఫేక్ వచ్చింది, బేసికల్గా ఒక ఫేక్ ఇది వచ్చింది. ఫేక్ ఏమైందంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ సోషల్ మీడియా హ్యాండిల్లోకి వెళ్ళి మీ డేటా ఇన్ఫర్మేషన్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీకు ఎంత అకౌంట్లు ఉన్నాయి అనేసి కనుక్కుంటున్నారు. అది చేసి దే ఆర్ ట్రైంగ్ టు ట్రాప్ యూ అని చెప్పేసి ఒక ఫేక్ ఇది వచ్చింది ఇమేజ్. సో దాంతో చాలామంది భయపడ్డారు. అప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేశారు, భయ అది ఫేక్, రియాలిటీ ఇస్ సంథింగ్ ఎల్స్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకు చెప్పేది ఏంటంటే నిజంగానే వాళ్ళు మీడియా హ్యాండిల్స్ని ట్రాక్ చేస్తారా చూస్తారా అనేది పెద్ద డౌట్. సో దీనికి ఎథిక్స్ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. Claim suggested from April 1st, 2026, the Income Tax Department could freely access social media accounts, emails and digital platforms. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. దీనివల్ల క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటిది, ప్రైవసీ కన్సర్న్స్ భయంకరంగా డౌట్ అయిపోయింది. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇష్యూడ్ ఫ్యాక్ట్ చెక్ కాలింగ్ దట్ ఇచ్చిన ఫేక్, అదంతా ఫేక్, సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయింది, అది ఫేక్. సో పవర్స్ టు యాక్సెస్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ నాట్ బ్లాంకెట్, వెరీ ఇంపార్టెంట్. నాట్ రొటీన్, సచ్ యాక్సెస్ ఇస్ పర్మిటెడ్ ఓన్లీ డ్యూరింగ్ సర్చ్ అండ్ సర్వే ఆపరేషన్స్కి మాత్రమే వాడతాము. ఓన్లీ ఇది కూడా ఎప్పుడు వాడతాము, ఓన్లీ వెన్ దెర్ ఇస్ ఎవిడెన్స్ ఆర్ సస్పిషన్ ఆఫ్ ద ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్ ఎవరైనా చేస్తే అప్పుడు వీ కెన్ యూజ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ బ్లాంకెట్ అంటే మీనింగ్ ఏంటిది, మీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ప్రైవేట్ సెక్టర్లో ఉండాలి, గవర్నమెంట్ యాక్సెస్ చేయకూడదు అని ఎక్కడ లేదు. మీ మీద డౌట్ ఉంటే మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మేము చేస్తాం. ఓన్లీ సర్చ్ అండ్ ఆపరేషన్స్ చేయాల్సినప్పుడు మీరు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని మా దగ్గర ఎవిడెన్స్ ఉండి ప్రూఫ్ ఉంటే అప్పుడు మాత్రమే
మేము ఇట్లాంటివన్నీ చేస్తామని చెప్పేసి పిఏబి వాళ్ళు చేయడం జరిగింది. సో ఆర్డినరీ ట్యాక్స్ పేయర్స్ నాట్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ దే ఆర్ నాట్ అన్ఎఫెక్టెడ్ అని చెప్పేసి క్లియర్గా పిఏబి ఇష్యూడ్ స్టేట్మెంట్. ఇది కాకుండా నో జనరల్ అథారిటీ టు మానిటర్ సోషల్ మీడియా, అదొక పెద్ద ప్రాబ్లం మనకి, విచ్ ఇస్ బ్యాడ్. సో రీడ్ ప్రైవేట్ ఈమెయిల్స్, ట్రాక్ డిజిటల్ బిహేవియర్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్స్, కేస్ స్పెసిఫిక్, పర్పస్ డ్రివెన్, లింక్ టు ఫార్మల్ ప్రొసీడింగ్స్, డ్యూ ప్రాసెస్ని ఫాలో కావాలి. డిజిటల్ యాక్సెస్ మస్ట్ ఫాలో లీగల్ ఆథరైజేషన్, ప్రొపోర్షనాలిటీ అండ్ రిలవెన్స్ టు ది ఇన్వెస్టిగేషన్. రెయిన్ఫోర్సెస్ బ్యాలెన్స్ బిట్వీన్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్, రైట్ టు ప్రైవసీని బ్యాలెన్స్ చేసుకోవడం, అండ్ ప్రివెంట్స్ మిస్యూజ్ ఆఫ్ సర్వైలెన్స్ పవర్స్ అండర్ ద గైజ్ ఆఫ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. ఇట్లాంటివన్నీ జరగవని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నథింగ్ టు వరీ అబౌట్. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ కీ. సో ఒకసారి చూద్దాం క్విక్గా. ఫస్ట్ క్వశ్చన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ మీద, సెకండ్ క్వశ్చన్ పాపీ కల్టివేషన్ మీద, థర్డ్ క్వశ్చన్ బెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఫర్ ఇండియన్ స్టేట్స్, దెన్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ టు శ్రీలంక ఆఫ్టర్ ది ద్వైత్, క్రిటికల్ మినరల్స్ మీద క్వశ్చన్, నెక్స్ట్ కన్సిడర్ రిగార్డింగ్ జ్ఞాన్పీత్ అవార్డ్ మీద క్వశ్చన్, నెక్స్ట్ శాంతి బిల్ మీద క్వశ్చన్, దెన్ LMV3 వెహికల్స్ మీద క్వశ్చన్, రిస్క్ బేస్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ మీద క్వశ్చన్, సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఏమేమి వస్తున్నాయని చెప్పి దాని మీద క్వశ్చన్. సో దిస్ ఇస్ ద కీ. ఇది కాకుండా మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఇండియాస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఈజ్ రీజనల్లీ కాన్సన్ట్రేటెడ్, దాని మీద డిస్కస్ చేయమంటున్నారు. ఫర్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్, ఇల్లీగల్ పాపీ కల్టివేషన్ ఎగ్జామిన్ విత్ రెస్పెక్ట్ టు ద రీసెంట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎథనిక్ ట్రైబ్స్. ఇండియన్ ఓటర్స్ అపియర్ టు బి షిఫ్టింగ్ ఫ్రమ్ యాంటీ ఇన్కంబెన్సీ టు ప్రోకంబెన్సీ, దాన్ని అనలైజ్ చేయమంటున్నారు విత్ ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ ట్రెండ్. డిజాస్టర్ డిప్లొమసీ ఎగ్జామిన్ విత్ రెస్పెక్ట్ టు శ్రీలంకన్ క్రైసిస్. యాక్సెస్ టు క్రిటికల్ మినరల్స్, దాన్ని డిస్కస్ చేయమన్నారు అండ్ ఛాలెంజెస్ ఆఫ్ అండ్ పాలసీ రెస్పాన్సెస్ మీద క్వశ్చన్. వినోద్ కుమార్ శుక్లా గారు జ్ఞాన్పీత్ అవార్డ్, దాని మీద డిస్కస్ చేయమంటున్నారు అబౌట్ హౌ ఇండియన్ లిటరేచర్ ఇస్ ఏబుల్ టు ఎన్హాన్స్ లాట్ ఆఫ్ థింగ్స్. శాంతి బిల్ని ఎనలైజ్ చేయమంటున్నారు విత్ పొటెన్షియల్ బెనిఫిట్స్ ఫర్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇస్రోస్ హెవియస్ట్ లాంచ్ని దాన్ని ఎనలైజ్ చేయమంటున్నారు విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ అండ్ కాస్ట్ డిసిప్లిన్. హౌ డస్ రిస్క్ బేస్డ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ వైల్ ప్రొటెక్టింగ్ డిపాజిటర్స్, బ్యాంకింగ్ స్టెబిలిటీని, డిపాజిటర్స్ని, ఇన్సూరెన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. డిస్కస్ హౌ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ కెన్ బి బ్యాలెన్స్డ్ విత్ రైట్ టు ప్రైవసీ ఇన్ ద డిజిటల్ ఏజ్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఏకి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మెయిన్స్ కంటే ఎస్ఏకి చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసి మాకు పంపిస్తే మేము మళ్ళీ కరెక్ట్ చేసి పంపిస్తాం. సో శ్రీరామ్స్ హైదరాబాద్ టీమ్ is always ready to help you out. రాసి పంపించండి. So that's all for today. Shamanth Padikonda signing off. Bye bye.